కాంగ్రెస్ మోకరెళ్ళింది. వందే మాత్రం పైన ముస్లింలకి బుజ్జగింపులే. సామరస్యత పేరుతో దాన్ని ముక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజంది. నెహ్రూది ద్రోహం. లోక్సభలో ఇరుచుకుపడ్డ మోడీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి ప్రియాంక. సామాజిక సామరస్యత పేరుతో వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. వందే మాత్రం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదంతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని, ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాత్రాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పార్లమెంటు ప్రత్యేక చర్చలో ఆయన ప్రసంగించారు. వందే మాత్రం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కి నెహ్రూ లేఖ రాశారు. లక్నోలో జిన్నా నిరసన తర్వాత చోటు చేసుకుంది. గేయ నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు. తర్వాత వందే మాత్రం వార్డపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది. ఆ మీదట రాజీ పడింది. గేయాన్ని మొక్కలు చేసింది. బుజ్జిగింపు రాజకీయాల ప్రయత్నం అది. అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తొలగింది. ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్ కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటికీ బుజ్జిగింపు రాజకీయాలు అనుసరిస్తోందని మోడీ విరుచుకుపడినప్పుడు అధికారపక్ష సభ్యులు బల్లలు చేర్చి హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అణగదొక్కాలని చూసినా బెంగాల్ విభజించిన వందే మాత్రం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతా స్ఫూర్తి రగిలించింది. అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలో అవతరించిందని సాక్షాత్తు మహాత్మా గాంధీయే పేర్కొన్నారు. అయినా ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది. గత శతాబ్దంలో దానికి ఎందుకు వెన్నుపోటు పొడిచారు? గాంధీ ఆకాంక్షలను తొంగలో తొక్కిన శక్తి ఎవరు? వందే మాత్రానికి 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశానికి ఎమర్జెన్సీ అనే సంఖ్యలు వేశారు. వందే మాత్రం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. ఈ గేయం మనందరికీ గర్వకారణం, చారిత్రక ఘట్టానికి మనం సాక్ష్యం అని మోడీ పేర్కొన్నారు. మరోవైపున వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నెహ్రూ లేఖలో కొంత భాగాన్ని మోడీ ప్రస్తావించారని తప్పుపట్టారు. త్వరలో బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో వందే మాత్రంపై చర్చను ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించాలని సర్కార్ చూస్తోంది. మోడీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. స్వాతంత్రం కోసం పోరాడి నెహ్రూ వంటి వారిపై కొత్త ఆరోపణ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. మీరు 12 ఏళ్లు ప్రధానిగా ఉంటే నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన ఇంకా ఎన్ని రకాలుగా అవమానించాలనుకుంటున్నారు? దయచేసి 999 అంశాలతోనూ 9999 ఆరోపణలతోనూ జాబితా రూపొందించండి. ఒకేసారి చర్చించండి. వందే మాత్రం 10 గంటలు కేటాయించినట్లే నెహ్రూపై మీ ఆరోపణలు ఏకరవబెట్టే చర్చకు 10 నుంచి 20 లేదా 40 గంటలు కోరదాం. అధ్యాయాన్ని అక్కడతో శాశ్వతంగా ముగించండి. ఆ తర్వాతనే మీకు ధైర్యం ఉంటే నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజ్, అధిక ధరల వంటి వర్తమాన సమస్యలపై మాట్లాడుకుందాం. దేశ చరిత్రలో ప్రజల గుండెల్లో ఉన్న గేయంపై ప్రత్యేక చర్చ ఎందుకని ప్రశ్నించారు. 17 ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూ హయాంలో ఇస్రో వచ్చి ఉండకపోతే మంగళయాన్, తేజస్ వంటివి ఎక్కడుండేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎంలు ఆయన తీసుకురాకపోతే వికసిత భారత్ ఎలా సాధ్యం అన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మిరప రైతుకు